హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి తర్వాత జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే రెండు దేశాల మధ్య యుద్ధం రాబోతున్నట్టుగానే కనిపిస్తుంది సార్. అటు పాకిస్తాన్ కూడా యుద్ధాన్ని కవ్వించడం అండ్ మేము యుద్ధానికి సిద్ధమే అన్నట్టు స్టేట్మెంట్స్ ఇవ్వడం కూడా చూస్తున్నాం. అండ్ ఇటు మోదీ గారు కూడా బీహార్లో చాలా సీరియస్ అయిపోయి మాట్లాడడం కూడా చూస్తున్నాం. మరి ఏం జరిగే అవకాశం ఏమన్నా ఉంది? యుద్ధం వచ్చే ఛాన్సెస్ ఏమన్నా కనిపిస్తున్నాయా సార్? ఖచ్చితంగా యుద్ధం అనే స్థాయిలో మాట్లాడలేం, కానీ పాకిస్తాన్కి ఇండియాకి మధ్య చాలా అనేక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఇది చూద్దాం మనం. బేసిక్గా ఇప్పటివరకు ఏంటంటే దాడి జరిగిన తర్వాత పహల్గామ్లో 26 మంది చనిపోయారు, కొంత సీరియస్గా 5 మంది గాయపడ్డారని చెప్తున్నారు. సో ఈ దాడి తర్వాత ఇండియా కొన్ని చర్యలు తీసుకునింది. అదేంటంటే ప్రధానంగా డిప్లొమాటిక్ అండ్ ఎకనామిక్ ఈ 2 రకాల యాక్షన్స్ తీసుకునింది. సో డిప్లొమాటిక్ సంబంధించి అక్కడ వీసాలు, ఇండియాలో వీసాలన్నింటినీ రద్దు చేసింది. ఇండియాలో ఉన్న పాకిస్తానీ వాళ్ళంతా వెళ్ళిపోమనింది. అట్లాగే మనకు హై కమిషన్లో మన వాళ్ళని అక్కడ నుంచి తగ్గించుకునింది బాగా. అట్లాగే ఇక్కడ డిఫెన్స్ సెక్యూరిటీకి సంబంధించి అడ్వైజర్ వాళ్ళని, పాకిస్తాన్ వాళ్ళని వెళ్ళిపోమనింది. అక్కడ పాక్లో ఉన్న మన వాళ్ళని వచ్చేమనింది. పాక్కి ఎవరు మన టూరిస్టులు వెళ్ళవద్దని సలహాలు ఇచ్చింది. సో ఇక్కడ ఉన్న పాకిస్తాన్ వాళ్ళంతా వెళ్ళిపోవాలని చెప్పింది. అట్లాగే ఒట్టేర బార్డర్ని మూసేసింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇండస్ రివర్ ట్రీటీ. ఈ ఇండస్ రివర్ ట్రీటీని సస్పెండ్ చేస్తానని చెప్పింది. ఇది 1960లో చేసుకున్నాం. దీనివల్ల మనకి నిన్న చెప్పాను నేను 6 నదులు ఉన్నాయి. అందులో 3 నదులు ఈస్ట్, 3 నదులు వెస్ట్ ఉన్నాయి. సో వీటిలో దాదాపు 80% నదుల్లోని వాటర్ని పాకిస్తాన్ వాడుకుంటుంది. వ్యవసాయానికి, ఇండస్ట్రియల్ యూజ్కి, తర్వాత తాగునీళ్ళకి, ట్రాన్స్పోర్ట్కి, వీటికి అన్నిటికి కూడా అది వాడుతుంది. పాకిస్తాన్లో ఉండే 90% వ్యవసాయం ఈ నదుల మీదనే ఆధారపడి ఉంది. సో ఇప్పుడేమి ఇండియా ఏమనిందంటే మేము టెంపరీగా సస్పెండ్ చేస్తున్నాం, వాటర్ని మీకు ఆపేస్తామని చెప్పింది. కాకపోతే మన ఎక్స్పర్ట్లు చెప్పేది ఏంటంటే అంత ఈజీగా అది ఆపడం కూడా తగ్గించవచ్చు, ఫ్లోని తగ్గించవచ్చు, కానీ రివర్స్ని ఇప్పటికిప్పుడు ఆపాలంటే డ్యామ్స్ కట్టాలి. అవన్నీ ఇమ్మీడియట్గా జరిగేవి కాదు, కానీ కొంత ఆపేయచ్చు. ఆపడం వల్ల మాత్రం పాకిస్తాన్కి చాలా పెద్ద దెబ్బ అయితే తగులుతుంది, డ్యామేజ్ తగులుతుంది అనేది మన వాళ్ళు చెప్తున్నారు. వీటితో పాటు ఇంకొన్ని చర్యలు తీసుకుంది. ఎల్ఓసి అంటారు, అక్కడ లైన్ ఆఫ్ కంట్రోలు. సో పాక్ ఆక్యుపైడ్ దీని దగ్గర ఎల్ఓసి ఉంటుంది, ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర 2021 నుంచి కాల్పుల విరమణ ఉంది. దాన్ని కూడా ఇప్పుడు మళ్ళీ రివోక్ చేసింది. సో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎత్తేసింది భారతదేశం. దాంతో ఇవాళ మార్నింగ్ నుంచి కూడా అక్కడ కాల్పులు పరస్పరం జరుగుతున్నాయి. మొదట పాక్ సైనికులే మన మీద కాల్పులు జరిపారని చెప్తున్నారు. మన వాళ్ళు రిటాలియేట్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే జరుగుతున్నాయి కాల్పులు సరిహద్దులో దీంట్లో. ఇది కాకుండా ఇంటర్నేషనల్ కూడా మనకు అండగా ఉండడం కోసం అనేక ప్రభుత్వాలతో మంత్రాలు జరుపుతుంది మోడీ ప్రభుత్వం. సో ఓవరాల్గా పాకిస్తాన్కి అత్యంత ఇబ్బంది కలిగించే కార్యక్రమం నెంబర్ 1 చెప్పుకోవాలంటే ఇండస్ రివర్ ట్రీటీని సస్పెండ్ చేయడం, దాన్ని ఎఫెక్టివ్గా వాడడం. ఇది ప్రధానంగా. మిగతావన్నీ కాశ్మీర్లో సైన్యం ఆల్రెడీ ఎల్ఓసి దగ్గర 1.5 lakh సైన్యం ఉంది. మన సైన్యం మొత్తం కాశ్మీర్లో తీసుకుంటే 3 లక్షల మంది సైనికులు, మన ఇండియన్ సైనికులు ఉన్నారు అక్కడ. సో ఇప్పుడు మొత్తం టెర్రరిస్టుల కోసం గాలిస్తున్నారు. 1500 మందిని అరెస్టులు చేశారు. దీంట్లో పాల్గొన్న ఒక టెర్రరిస్టు ఇంటిని కూడా ఈరోజు మార్నింగ్ బ్లాస్ట్ చేసేశారు. ఈ యాక్టివిటీలన్నీ ముమ్మరంగా మొదలైనాయి. అయితే ఈ కాంటెక్స్లో పాకిస్తాన్ వైపు నుంచి చూసుకుంటే పాకిస్తాన్ కూడా రిటాలియేట్ చేసింది. పాకిస్తాన్ కూడా బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అన్నిటినీ రద్దు చేసేసింది, ఇంక్లూడింగ్ సిమ్లా అగ్రిమెంట్. సిమ్లా అగ్రిమెంట్ అనేది 1972లో అంటే 1971లో బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు మనకి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. ఆ యుద్ధం తర్వాత సిమ్లా అగ్రిమెంట్ జరిగింది. ఆ సిమ్లా అగ్రిమెంట్ ఏం చెప్తుందంటే మనకి పాకిస్తాన్కి మధ్య ఎటువంటి గొడవలు జరిగినా మన ఇద్దరమే కూర్చొని శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలా, థర్డ్ పార్టీని అలో చేయొద్దు. అంటే వేరే గవర్నమెంట్ కావచ్చు, వేరే దేశం కావచ్చు, వేరే బాడీస్ కావచ్చు, ఇంటర్నేషనల్ బాడీస్ ఇంటర్వ్యూన్ కాకుండా మనం మాత్రమే బైలేటరల్గా పరిష్కరించుకోవాలనేది ఆ ఒప్పందం. సో ఆ ఒప్పందాన్ని కూడా పాకిస్తాన్ రద్దు చేసింది. అలాగే
వాఘా బార్డర్ను మూసేసింది పాకిస్తాన్ కూడా వీసాలు రద్దు చేయడం, ఒక సిక్కులు మాత్రం మా దేశానికి రావచ్చు, మిగతా ఎవరు ఇండియా నుంచి రావడానికి లేదని డిక్లేర్ చేసింది. డిప్లొమాట్స్ని వాళ్ళు కూడా వెనక తీసుకున్నారు. ఇది మామూలుగా జరిగింది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఒక తీవ్రమైన హెచ్చరిక చేసింది. అదేంటంటే మీరు కానీ ఇండస్ రివర్ ట్రెటీని కానీ బ్రేక్ చేస్తే, ఇండస్ వాటర్ ట్రెటీ అంటారు దాన్ని, IWT, ఆ ఇండస్ వాటర్ ట్రెటీని కానీ మీరు బ్రేక్ చేస్తే ఇది మేము యాక్ట్ ఆఫ్ వార్గా పరిగణిస్తాం, అంటే యుద్ధ చర్యగా పరిగణించి మా రిటాలియేషన్ వేరే ఉంటుంది అనేది పాకిస్తాన్ తీవ్రంగా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మోడీ నిన్న బీహార్లో ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళాడు. ఆయన బిగినింగ్లో చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి కోసం మౌనంగా ఉండి తర్వాత హిందీలో ఉపన్యాసం స్టార్ట్ చేసి హిందీలో ఆయన ప్రధానంగా ఏం చెప్పాడంటే, మేము ఈ టెర్రరిస్టులని విడిచిపెట్టము, వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళని ఏరి చంపుతాము, వాళ్ళ భూభాగాన్ని కూడా మట్టిలో కలిపేస్తాము అనేది ఆయన చెప్పాడు. దాని తర్వాత సడన్గా ఇంగ్లీష్లో కూడా ఒక చిన్న ఇది మాట్లాడాడు. అదేంటంటే, we identify, we trace and we punish the terrorists and their backers అని ఆయన చెప్పాడు. ఎందుకు సడన్గా, మామూలుగా మోడీ ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ వేదికల్లో కూడా హిందీలోనూ మాట్లాడతాడు, అలాంటి వ్యక్తి సడన్గా ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడాడంటే ఇది ప్రపంచానికి తెలియాలి భారత స్టాండ్ ఏంటో అనేది ఆయన ఫర్మ్. ఇప్పుడు ఇది భారతీయుల్లో ఒక ఉత్సాహాన్ని నింపింది. మోడీ స్ట్రాంగ్గా ఉన్నాడని, అట్ ద సేమ్ టైం పాకిస్తాన్లో బగ్గుమంటున్నారు. ఎందుకంటే మోడీ చెప్పిన మాటల్లో ఏంటి ఉందంటే, టెర్రరిస్టులు మాత్రమే ఆయన చెప్పలేదు. మొన్నటి వరకు ఎప్పుడు కూడా ఇంతకుముందు జరిగినప్పుడంతా టెర్రరిస్టులు అనేవాళ్ళు, ఈసారి వాళ్ళ బ్యాకర్స్ అంటున్నారు. సో టెర్రరిస్టుల బ్యాకర్స్ ఎవరు? ఆబ్వియస్లీ పాకిస్తాన్ సైన్యము, ISI వీళ్ళే టెర్రరిస్టులని తయారు చేసి మనకు పంపిస్తున్నారు. సో కాబట్టి వాళ్ళ బ్యాకర్స్ని కూడా వదిలిపెట్టము, ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్. ఆ పనిష్మెంట్ కూడా ఎలా ఉంటుందంటే, వాళ్ళు కల్లో కూడా ఊహించుకోలేని విధంగా పనిష్మెంట్ ఉంటుంది అనేది కూడా ఆయన హిందీలో చెప్పాడు. సో ఈ స్థాయిలో మోడీ ఒక అగ్రెసివ్గా గతంలో అంతా కూడా మోడీ యుద్ధాలు మంచివి కాదు, యుద్ధాల టైం కాదు ఇది అనేది అనేకసార్లు చెప్పిన మోడీ ఈసారి ఒక రకమైన యుద్ధ శంఖారావాన్ని పూరించినాడా అన్నట్టుగా మాట్లాడాడు. అది కూడా చాలా ఫర్మ్గా ఉంది. అంతకుముందు రాజ్నాథ్ సింగ్ కూడా ఇలాంటి మాటలు మాట్లాడాడు. అంటే క్లియర్గా ఇండియా పాకిస్తాన్ చేస్తున్న పదే టెర్రరిస్టులను మన దేశంలోకి పంపి ప్రాక్సీ వార్ అంటారు. ఒకప్పుడు బాంబే అల్లర్లకి, బాంబే బ్లాస్ట్లకి కారణమైంది. అనేక టెర్రరిస్ట్ యాక్టివిటీలని ఇండియాకి పంపించి వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టి ఇండియాని అస్థిరపరిచే ఒక కార్యక్రమం మొదటి నుంచి కూడా పాకిస్తాన్ చేస్తుంది. దీన్ని గట్టిగా ఎదుర్కోవాలి. ఎన్ని యుద్ధాలు వచ్చినా కూడా, మేము దాదాపు 4 యుద్ధాలు వచ్చినా కూడా ఎప్పుడు ఇండస్ రివర్ ట్రెటీని సస్పెండ్ చేయలేదు, ఈసారి మాత్రం మేము సస్పెండ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ని హర్ట్ చేస్తుంది. ఒకటి ట్రేడ్ మనకి పెద్ద ఏం లేదు, మొత్తం మన ట్రేడ్లో 0.5% వాళ్ళతో ట్రేడ్ ఉంది మనకి. కాబట్టి అది పెద్ద మనకేం ఎఫెక్ట్ లేదు, కానీ పాకిస్తాన్కి అది పెద్ద ఎఫెక్ట్ అవుతుంది. అలాగే ఇప్పుడు నీళ్లు అనేది మేజర్ ప్రాబ్లం. ఎందుకంటే పాకిస్తాన్లో డామినెంట్ క్లాస్ కానీ, మిలిటరీలో ప్రధానమైంది కానీ పాకిస్తాన్లో ఉండే పంజాబ్ ప్రావిన్స్, ఆ పంజాబ్ ప్రావిన్స్ మీదనే ఇది ఎఫెక్ట్ అవుతుంది. సో వాళ్ళ మీద ఎఫెక్ట్ అయితే మొత్తం పాకిస్తాన్ ఎఫెక్ట్ అవుతుంది. ఆల్రెడీ పాకిస్తాన్ అనేక ఇబ్బందుల్లో ఉంది. ఇటు బలూచిస్తాన్ కానీ, ఇటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ఏరియా కానీ, ఈ 2 ఏరియాల్లో ఆల్రెడీ పెద్ద ఎత్తున అక్కడ తిరుగుబాట్లు జరుగుతున్నాయి. ఈ మధ్యనే బలూచిస్తాన్లో పాకిస్తాన్ ట్రైన్ని హైజాక్ చేసి వాళ్ళు పెద్ద ఎత్తున మిలిటరీ అధికారులను చంపేశారు. అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగా మారిపోయింది. ఆఫ్ఘనిస్తాన్తో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక పక్క చైనాతో కూడా ఇబ్బందులు మొదలైనాయి ఎకనామిక్గా. అట్లాగే పాకిస్తాన్లో అల్లర్లు కూడా ఎక్కువైనాయి. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు దేశం అంతా కూడా చాలా తీవ్రమైన ఆందోళన చేస్తున్నారు. మరోవైపు అక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీలు కూడా పెరిగినాయి. 1000 100 అంటే 1100